ఎందుకు ఇంత కంగారు పడుతున్నా? ఏమైంది? ఎక్కడ? పైన ఉన్నారు. ఏమైంది అని చెప్పేసి ఏంటోదినా? ఎప్పుడు లేదు ఇంత కంగారు పడుతుందేంటి? నాన్న ఏమైందో? అల్లుడు రాయ్యారా, నిలబడవేంటి? దాదా దాదా లోపలికి దా. ఏంటి బావా, ఏంటి దెబ్బలు? అల్లుడు వచ్చాడు, దాదా ఉరిగిరా. ఓహో అదా విషయం. దానికెందుకమ్మా అంత టెన్షన్ పడతావు? కమ్ కమ్ లెట్ మీ సీ హిమ్. కమ్ కమ్ ప్లీజ్. వెల్కమ్ వెల్కమ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఇదేంటిది? చూసారా, ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉంటే నోటి వెంట మాట కూడా రావట్లేదు. నా కూతురు కంగారుగా వస్తే ఇంకేదో అనుకున్నాను, కానీ అమెరికా నుంచి అల్లుడు వచ్చాడు అనుకోలేదు. అది కాదన్నా. కమ్ ఆన్, యు నీడ్ నాట్ వరీ. విల్ హావ్ బిగ్ డిన్నర్ టునైట్, ఓకే? అండ్ ఎంజాయ్. ఆఫీసర్, వాట్స్ హ్యాపెనింగ్? వీడొక పెద్ద క్రిమినల్. మా కస్టడీ నుంచి తప్పించుకుని మీ ఇంట్లోకి వచ్చి దూరాడు. వాడు క్రిమినల్ అని తెలిసే ప్రేమించావా? తల వంచుకోవడం కాదు, ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య పెళ్లిని టార్చర్ చేస్తుంటే ఏదో ఒక ఫోటో చూపించి ప్రేమించానని అబద్ధం చెప్పాను. అతను క్రిమినల్ అని ఇందాకే తెలిసింది. ఏదైతే నా ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే చేశావు. ఎవరు ఏ తప్పు చేసినా ప్రతి ఆదివారం నాతో చెప్పాలని ఇంట్లో కండిషన్ పెట్టాను. మీరెవ్వరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ కండిషన్ పెట్టాను. మీతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. పాపం తనేదో తెలియక చేసి ఉంటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయినా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నని చెప్పుంటే సరిపోయేది కదా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఏమండి ఏంటండి? నీ తోడికి పావకళలో ఆనందమే కాదు, ఒళ్ళంతా మెరిసిపోతుంది అనుకో. అజయ్ గారిని తీసుకొచ్చారా? వా పెనిమిటి, గుండె బలమే కాదు బుద్ధి బలం కూడా మస్తుగా ఉంది.
శబ్బాషర తమ్మి, ఇంకా నా కంటికి కనిపిస్తున్నావంటే నీ ఆయుష్ చాలా గట్టిదిరా. అవును బావా, నీ చేతిలో అరక్షణంలో కావాల్సినాడు 6 నెలల నుంచి తప్పించి దొరుకుతున్నాడు. కోడిని గోస్తే తిన్నావు, గొర్రెను గోస్తే తిన్నావు, తాగిపిస్తే తాగినావు, నేను చంపమంటే చంపినావు. ఇప్పుడెందుకు నాకు ఇట్లా చేసినావు? నువ్వు తినిపిస్తే తిన్నా, తాగిపిస్తే తాగినా, విశ్వాసంగా పనిచేసే కుక్క లెక్క ఇప్పటికీ చెప్తున్నా నువ్వు చేసిన తప్పన్నా. 6 అంగుళాల నాలుక అదుపులో లేకపోతే 6 అడుగుల శరీరం బాధపడతదిరా. కంట్లో నలుసుని, కాల్లో ముల్లుని తీయకుండా ఎవడైనా వదిలేస్తాడ్రా? సావుతో ఆడుకోవద్దంటే విన్నావు కాదు. మనం ఆడుకున్నప్పుడు అది నిద్రపోద్ది, అది ఆడుకున్నప్పుడు మనం నిద్రపోతాం. ఇంకా లేవు. నువ్వు చంపమన్నది చంపించింది మామూలు మనిషిని కాదు, వేలాది మంది పూజించే దేవతని. దేవత కత్తి పట్టిన వాడికి భయము, భక్తి ఉండకూడదురా. ఉంటే భగవంతుడు పైకి పిలుస్తాడు. ఆ రెండు ఉన్న నిన్ను పైకి పంపాల్సిందే. తగలబెట్టండి రా. పెట్టండి. పెట్టండి రా. త్వరలో నువ్వు చేస్తావు. వస్తుంది, పంచాక్షరి వస్తుంది. వచ్చి నిన్ను చంపుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో. నా చేతుల్లో చచ్చిన పంచాక్షరి నన్ను చంపుతుందా? మళ్ళీ వస్తుందా? రమ్మను, రానే, రమ్మను. హలో, ఎక్కడున్నావే? నేను రావట్లేదే. దస్ ప్రాబ్లం. ఏమైంది? మా పోచమ్మ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఫోటో తీసుకొచ్చి ఇచ్చాను కదా. అవును, వాడు పెద్ద క్రిమినలే. క్రిమినలా? ఒక్క ఫోటో వల్ల ఇంత ప్రాబ్లం జరిగిందంటే ఇంకా శ్రీరామ్ దగ్గర ఉన్న నా డైరీతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. అయితే ఒక పని చెయ్యి, అర్జెంట్ గా నీ డైరీ తెచ్చేసుకో. ముందు తీసుకురావడానికి వెళ్తున్నా. సరే, ఓకే, బాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. తిథి నక్షత్రం లేకుండా అతిథి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. స్టోరీలతో నా డైరీ నాకు ఇవ్వు. ఓహ్ సారీ, మీ డైరీ నా దగ్గర ఉండిపోయింది కదా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగి డైరీ తీసుకుని వెళ్తారు. కానీ రండి. ముందు నా డైరీ నాకు ఇస్తే నేను వెళ్తాను. అరే, ఎందుకంత తొందర? రండి ప్లీజ్, రండి, కూర్చోండి ప్లీజ్. జస్ట్ 1 minute, ఇప్పుడే వచ్చేస్తాను. హనీ, కాఫీ. ఇడియట్! నువ్వెంత వెదవో ఈ వీడియో క్లిప్పింగ్ చూస్తేనే తెలుస్తుంది. వాట్? నా చుట్టూ తిరుగుతున్న వీడియో తీస్తూ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నావంటే నీదింత నీచమైన మెంటాలిటీ అని ఎప్పుడూ అనుకోలేదు. హనీ, మాట్లాడద్దు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి వెదవులు నూరికే వదలకూడదు. హనీ ప్లీజ్, నేను తీసిన వీడియో వల్ల నీ కోపం రావడం సహజం, కానీ అదే వీడియో ఓ పసి ప్రాణాన్ని నిలబెడుతుంది. రా చూడు. నా కూతురు లక్ష్మి.
టీవీలో కనిపిస్తూ నువ్వే తన్ని ఆడిస్తుంది, నీ చూపే తన్ని నిద్రపుచ్చుతుంది. అమ్మా నా దురదృష్టంలో కూడా నా కూతురు అదృష్టం వల్ల నువ్వు నాకు కనపడ్డావు. నీ చుట్టే తిరుగుతూ నిన్నే ఎందుకు వీడియో తీసాను తెలుసా? అటు చూడు. నా భార్య పంచాక్షరి.